లర్నింగ్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఎర్నింగ్ ఉంటుంది, మర్చిపోకండి. నాన్ స్టాప్ లర్నింగ్ ఫర్ లైఫ్. దానికోసం ఇటువంటి ఇంపాక్ట్ క్లాసులు మీ ఊర్లో ఆర్గనైజ్ చేస్తున్నారు YMBA వాళ్ళు. మొత్తం 14 లెక్కలు చెప్పానన్న, గట్టిగా వినండి. 14 లెక్కలలో 13 కరెక్ట్ చెప్పాను. ఒక్కరు కూడా రైట్ అనలే, ఒక్కరు కూడా ఎస్ అనలే. ఒక్క తప్పు చెప్పగానే నన్ను ఆపేశారు. మీ లైఫ్ ఇంతే, ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు పట్టించుకోరు. ఒక్క తప్పు చేస్తే జీవితాంతం మర్చిపోరు. అంటే లైఫ్ లో చెడే ఎక్కువ కొడుతుంటుంది. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు ట్రైన్ అప్ అయ్యారా కాబట్టి. యు బీన్ ట్రైన్ అప్ టు రిమెంబర్ ఓన్లీ నెగిటివ్ 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 రాదర్ దెన్ పాజిటివ్. ఎప్పుడైతే నెగిటివ్ బాగా గుర్తుందో మీ మొత్తం నెగిటివ్ నడుస్తుంటుంది బాస్. ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ కావాలంటే ఐ విల్ గివ్ యు ఎ పవర్ఫుల్ ఎక్స్ట్రాఆర్డినరీ టెక్నిక్. ఆర్ యు రెడీ ఫర్ దట్? బరువు లేని దాన్ని పట్టుకుంటూనే 5 నిమిషాలకు బరువు అవుతుంది కదా. పనికి రాని మాటలకు కూడా మీరు బరువు తీసుకుంటే బరువు అవుతుంది. అర్థం లేని మాటలకు అర్థం తీసుకుంటే అనర్థమైతుంది. బరువును దింపండి, స్వేచ్ఛగా ఉండండి. మీరు ఎవరైనా సరే మీ ఎగ్జామ్ లో ఫెయిల్ కావడానికి, లైఫ్ లో ఎన్నో విషయాలు ఇబ్బంది పడడానికి కారణం ఏంటి తెలుసా? యు స్టాప్ టాకింగ్ టు సమ్వన్. తెలియదు తెలుసుకుంటే లైఫ్ బ్యూటిఫుల్ బాస్. As per science, as per truth, sun never rises, sun never sets, sun is constant. ఇప్పుడు చెప్పండి వా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడో పడమట అస్తమిస్తాడో? ఇలా మారిపోయారండి నాన్న. ఇప్పుడు మీ ఇంటికి ఫోన్ చేయండి, అమ్మగారికి ఫోన్ చేయండి, అమ్మా అనండి. ఏ నాన్న అంటారు. నేను ఇంపాక్ట్లో ఉన్నాను. ఓకే నాన్న, ఏం నేర్చుకున్నావు? అమ్మా నేను ఏం నేర్చుకున్నానో తర్వాత చెప్తాను, కానీ ఒకసారి చెప్పమ్మా. సూర్యుడు తూర్పున ఉదయించడట అని చెప్పండి. తూర్పున ఉదయించటట అని చెప్తే అప్పుడు మీ అమ్మగారు ఏమంటారు? నాన్న నువ్వు ఆనం కళా కేంద్రంలో ఉన్నావా, హైదరాబాద్ ఎర్రగడ్డలు ఉన్నావా అంటని. వాళ్ళకు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకేం తెలుసు, వాళ్ళకు అదే తెలుసు. మీకేం తెలుసో మీకు అదే తెలుసు. చెప్పండి గట్టిగా. ఎవరికి ఏం తెలుసు అదే తెలుసు. కాబట్టి ఎవరెక్కడున్నారో అక్కడే ఉన్నారు బాస్. తెలియంది తెలుసుకుంటే నీ జీవితం బాస్. తెలియంది తెలుసుకోవడాన్ని లర్నింగ్ అంటారు. తెలియంది తెలుసుకోవడాన్ని ఏమంటారు? లర్నింగ్. గట్టిగా చెప్పండి, లర్నింగ్ అంటారు. చెప్పండి గట్టిగా. లర్నింగ్ స్పెల్లింగ్ చెప్పండి అన్న. LEA. చెప్తున్నా కదా, రాజమండ్రి వాళ్ళు మంచి వాళ్ళే కాదు, ఇంగ్లీష్ కూడా బాగా వచ్చు మీకు. లర్నింగ్ స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ తీసేయండి అన్న. లర్నింగ్ ఎవరికి ఉంటుందో వాళ్ళకే ఎర్నింగ్ ఉంటుంది, మర్చిపోకండి. నాన్ స్టాప్ లర్నింగ్ ఫర్ లైఫ్. దానికోసం ఇటువంటి ఇంపాక్ట్ క్లాసులు మీ ఊర్లో ఆర్గనైజ్ చేస్తున్నారు YMBA వాళ్ళు. ఎందుకోసమంటే మీకేం తెలుసో మీకు అది తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. పాస్ట్ నుంచి మంచి గుర్తుందా, చెడు గుర్తుందా? గట్టి చెప్పాలి, మళ్ళీ సౌండ్ గట్టి చెప్పాలి. మంచి గుర్తుందా, చెడు గుర్తుందా? మంచి గుర్తుంది. ఎంతమంది అన్నారమ్మా మంచి అని? చేయలే పట్టండి, ఓటింగ్ పెడదాం. మంచి గుర్తుంది ఎంతమందికి? వెరీ గుడ్. చెడు ఎంతమంది గుర్తుంది? ఓకే. ఏది గుర్తులేదు పాపం, కొంతమంది దాని దీనికి చేయలేబట్టట్లేదు. నేను మళ్ళీ ఒక ఎగ్జామ్ పెడతాను, ఇప్పుడు మళ్ళీ టెస్ట్ పెడతాను. ఈ సన్ రైజ్ లాగానే. ఇప్పుడు చూద్దాం మీరు ఎలా పాస్ అవుతారు. నిన్న నుంచి చూస్తున్నాను, మొన్న నుంచి మీరు అన్ని చాలా బ్రిలియంట్, బాగా తింటున్నారు, ఏమీ మిగులుతలేదు, చాలా చాలా తెలియగలవాలి మీరు. మీకు ఇప్పుడు టఫ్ క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. నేను చెప్తా ఉంటాను. రైట్ అయితే ఏం చెప్పాలి? రైట్ అనాలి. రాంగ్ అయితే ఏం చెప్పాలి? సౌండ్. స్టార్ట్ చేస్తాను, వినండి. 2 + 2 4, 4 + 4 8, 8 + 2 10, 10 + 10 20, 20 + 20 40, 40 + 40 80, 80 + 20 100, 100 - 50, 50, 50 - 25, 25, 25 - 20 is 5, 5 × 5 35, 35 + 5 40, 40 + 50. నన్ను ఎందుకు ఆపారండి? ఏం చెప్పాను? 5 × 5. నేను 35 చెప్పానా? నో నో నో, ఐ హావ్ 31 years ఇండస్ట్రీ. హలో, 30 years ట్రైనింగ్ లో ఉన్నాను. నేను తప్పు చెప్పలేదు, నేను 25 చెప్పాను. నేను ఎంత చెప్పానండి? 35 అని విన్న వాళ్ళు ఎంతమందో చేయబట్టండి. ఓ మేరా ఇజ్జత్ చలేగాయరే రాజమండ్రి మే. 25 చెప్పానని ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారండి? వీళ్ళు మనుషులను ప్లీజ్ చేసేవాళ్ళు. నేను ఏం చెప్పాను తెలుసా? మొత్తం 14 లెక్కలు చెప్పానన్న, గట్టిగా వినండి. 14 లెక్కలలో 13 కరెక్ట్ చెప్పాను. ఒక్కరు కూడా రైట్ అనలే, ఒక్కరు కూడా ఎస్ అనలే. ఒక్క తప్పు చెప్పగానే నన్ను ఆపేశారు. మీ లైఫ్ ఇంతే,
ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు పట్టించుకోరు. ఒక్క తప్పు చేస్తే జీవితాంతం మర్చిపోరు. దిస్ ఇస్ యాక్చువల్ యువర్ లైఫ్. మీ అబ్బాయి కోసం ఎన్ని చేశారు మీరు పేరెంట్స్గా? ఎన్ని చేశారు తెలుసా? ఎన్నో పనులు చేశారు. హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. వాడు ఏమడిగాడు ఇప్పుడు? iPhone X10 వద్దురా అంటే మా డాడీ ఇంతే. అంతే. ఒక అబ్బాయిగా నువ్వు అన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యావు, అది ఏందో మ్యాథ్స్లో తక్కువ వచ్చాయి, 2 మార్కులు తక్కువ వచ్చాయి. మా అబ్బాయి వేస్ట్. వాడు అన్ని పాస్ అయింది పోయింది, ఫెయిల్ అయింది గుర్తుంది. నేను చెప్పింది వినండి, మంచి గుర్తుందా చెడు గుర్తుందా? ఇప్పుడు ఏది గుర్తుంది? ఎందుకు గుర్తుందో మళ్ళీ చెప్తాను. నేను ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం కలుద్దాం అమరావతిలో. అప్పుడు చాలా బాగుతాయని చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి అయిపోతుండొచ్చు. అక్కడ మనం అమరావతిలో కలుద్దాము. నేను మా వైఫ్ ఇలా నడుచుకుంటూ వెళ్తాం, మీరు మీ వైఫ్ అలా నడుచుకుంటూ రండి. అప్పుడు నన్ను చూస్తారు, ఏ సారు ఇంపాక్ట్ అని చూసి మీ ఆవిడకి నన్ను పరిచయం చేస్తారు. పరిచయం చేసేటప్పుడు నా పేరు గుర్తురాదు. ఈ సారు మా రాజమండ్రికి వచ్చి 5x5 రాదు. ఎన్నేళ్ళ తర్వాత? 5 ఏళ్ళ తర్వాత. అంటే నేను 3 రోజులు చెప్పిన అన్ని మర్చిపోయారు. ఏం గుర్తుంది అంటే లైఫ్లో చెడే ఎక్కువ గుర్తుంటుంది. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు ట్రైనప్ అయ్యారా కాబట్టి. యూ బీన్ ట్రైనప్ టు రిమెంబర్ ఓన్లీ నెగిటివ్ 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 రాదర్ దెన్ పాజిటివ్. ఎప్పుడైతే నెగిటివ్ బాగా గుర్తుందో మీ మొత్తం నెగిటివ్ నడుస్తుంటుంది బాస్. ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ కావాలంటే ఐ విల్ గివ్ యూ ఎన్ పవర్ఫుల్ ఎక్స్ట్రాడనరీ టెక్నిక్. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? నన్ను 2.5 days నుంచి ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారండి? వెరీ గుడ్. అంటే చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. నాలో ఏం అబ్జర్వ్ చేస్తున్నారు చెప్పండి? 2.5 days నుంచి ఉన్నాను ఇక్కడ. వాట్ ఇస్ దట్ యువర్ అబ్జర్వింగ్ ఇన్ మీ? అమ్మా ఇంపాక్ట్. ఓకే, ఇంకా యాక్టివ్గా, ఇంకా నవ్వుతూ ఎనర్జీ, ఇంకా అమ్మా కమ్యూనికేషన్, ఇంకా నాన్న రైట్ పాజిటివ్లీ. సో స్మైలింగ్. వెరీ గుడ్ సార్. నేను ఒకటే చెప్తున్నాను చూడండి, మీరు నన్ను ఏదైతే అబ్జర్వ్ చేశారో ఇది ఇప్పుడే కాదు, ఎక్కడ అలాగే ఉంటాను. కారణం ఏందో మీకు చెప్తాను, మీరు నేర్చుకుంటానని చెప్తాను. మీరు నాకంటే అద్భుతంగా ఉండొచ్చు, మీరు హ్యాపీగా ఉండవచ్చు, ఆనందంగా ఉండవచ్చు. ఆర్ యు రెడీ ఫర్ దాట్? సౌండ్. గతం నుంచి ఇక్కడికి వచ్చే ముందు ఏం జరుగుతుందో తెలుసా? గతంలో ఉన్న కొన్ని విషయాలు అలాగే గుర్తుపెట్టుకున్నారు. ఎలా గుర్తుపెట్టుకున్నారో తెలుసా? మీ అన్నయ్య మిమ్మల్ని ఒకసారి తిట్టాడు. మీ అన్నయ్య నీ గురించి ఎన్నో చేశాడు, మర్చిపోయావు, తిట్టిందే గుర్తుంది. మీ అత్తమ్మ, పెళ్ళైన వాళ్ళు, మీ అత్తమ్మ కోడలు, వాళ్ళు ఏమంటారు తెలుసా ఇంగ్లీష్లో? మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, మిల్ ఆర్ దిల్. మదర్ ఇన్ లా ఫుల్ ఫామ్ మిల్, MIL, డాటర్ ఇన్ లా దిల్. ఈ దిల్ మిల్ హమేషా గడబడు. అత్తమ్మ గారు పాప ఇంటికి పిలిచింది, అన్నీ వచ్చింది. తర్వాత ఏదో ఒక విషయంలో స్టార్ట్ అయింది. ఏం గొడవ స్టార్ట్ అయింది? అత్త కోడలకు స్టార్ట్ అయింది. ఏం ఫైటింగ్ స్టార్ట్ అయింది? నీవు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నా అబ్బాయి కాకుండా చేశావు, వాడిని మార్చేశావు అని తిడుతుంది. ఎవరిని? కోడల్ని. ఒకప్పుడు అమ్మాయి సీరియల్ రాకముందు ఒకప్పుడు అత్త కోడలు తిట్టేది. ఇప్పుడు అత్త ఇంట్లో బతకడం చాలా కష్టమైపోయింది, రాజమండ్రిలో తప్ప. ఈ మాటలు విన్న తర్వాత కోడలు గారు ఏం చేస్తారు తెలుసా? ఏడవడం మొదలు పెడతారు. ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏడవరు, ఆయన ఇంటికి రాగానే ఏడుస్తారు. మార్నింగ్ నుంచి బాగానే ఉంటారు. హస్బెండ్ ఇంటికి రాగానే స్టార్ట్ చేస్తుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తుంటే? ఏమైందంటే మనం ఇంట్లో ఉండొద్దు, మనం వేరే కాపురం పెట్టుకుందాం. హ్యాపీగా వెళ్ళిపోతారు. హ్యాపీగా వెళ్ళిపోతే ప్రాబ్లం ఎవరికి? కోడలుకా, అత్తగారిగా? గట్టిగా చెప్పండి. ఆ సంగతి తెలియక ఎంతోమంది వేరే కాపురాలు పెట్టుకుంటారు. ఇంట్లో అత్తమ్మ గారు ఉంటే ఎంత బాగుంటుందో తెలియదు. కాకుండా అత్తమ్మ గారు అన్న మాటలు పడకుండా బాధపడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, అత్తమ్మ గారు తిట్టింది ప్రజెంట్లో తిట్టారు. ఎందుకు తిట్టింది? వాళ్ళ అబ్బాయిని మీరు మార్చారంటున్నారు. ఎందుకు అంటున్నారు తెలుసా? పెళ్లి కాకముందు ఈ అబ్బాయి ఏమనేవాడు తెలుసా? అమ్మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? అమ్మా లంచ్కి ఇంటికి వస్తాను, అమ్మా సాయంత్రం లేట్ వస్తాను, అమ్మా సినిమాకి వెళ్దామా, అమ్మా నాకు ఇది కావాలి, అమ్మా టవల్ కావాలి. ఇదంతా పెళ్ళి కాగానే అమ్మా పోయి ఏం స్టార్ట్ అయింది నాన్న? మీరే చెప్పాలి. ఏం స్టార్ట్ అయింది? అమ్మ అంటున్నప్పుడు పెళ్ళైన తర్వాత ఏమే భోజనం రెడీ అయిందా, ఏమే లేట్ వస్తాను, ఏమే. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? అత్త కోడలు. బాగా వినండి బాస్, అత్త కోడలు ఉన్నారు. ఇద్దరు ఆడవాళ్ళకు, నాకు సౌండ్ రావాలి,
ఇప్పుడు అత్తగారికి ఏం ప్రాబ్లం తెలుసా? తన కుమారుని చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్న కుమారుని ఈ అమ్మాయి కొట్టేసింది, మార్చేసింది, కడుపులో మంట. నేను ఎలా చెప్తాను తెలుసా? అత్తగారు నిన్ను ఒక మాట అంటున్నారంటే మీ ఆయనను, మీ హస్బెండ్ను తను అపురూపంగా ప్రేమిస్తుంటుంది కాబట్టి తన ప్రేమ దూరం అవుతుందని నిన్ను ఒక మాట అంటుంటుంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? మనము వేరే కాపురం పెట్టి అది పెట్టి ఇది పెడితే అన్ని ప్రాబ్లమ్సే. ఇప్పుడు సింపుల్ టెక్నిక్. అత్తగారు నన్ను తిట్టారు 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 ఇప్పుడు అనుకోవాలి, అత్తమ్మగారు మీరు భలే తిట్టారండి. నేను అమ్మను వదిలిపెట్టి అత్తమ్మ దగ్గరకు వస్తే తిట్లు మిస్ అవుతాను అనుకున్నాను. మా అమ్మగారు కూడా ఇలాగే తిట్టేవాళ్ళండి. మీరు కూడా భలే తిడుతున్నారండి. అత్తమ్మగారు ఇప్పుడు తిడితే కుదరదండి, మధ్యాహ్నం కూడా తిట్టాలి, సాయంత్రం కూడా తిట్టాలి, ప్రతిరోజు తిట్టాలని మీ అత్తమ్మగారిని అడగండి. ఇప్పుడు ఏడ్చేది ఎవరు? ఈ చిన్న టెక్నిక్ తెలుగు. వేరు కాపురాలలో ఎన్ని లాస్లో మీకు తెలియదు, ఎన్ని ప్రాబ్లమ్స్ మీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో మనం అక్కడ ఉన్నాం అంటే గతంలో ఉన్న మంచి విషయాలు గుర్తున్నాయా, చెడు విషయాలు గుర్తున్నాయా? గట్టిగా అమ్మా కూర్చో తల్లి. రైట్, మీరేం చేయండి బాస్, మీ జేబులో పెన్ను ఉందా? అయ్యా నా సౌండ్ నా క్లారిటీ లేదు బాస్, ఎందుకో ప్లీజ్. పెన్ను ఉందా? ఉన్నవాళ్ళు చూపించండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చూపించండి. సార్ పెన్ను ఉన్న వాళ్ళు చూపించండి, పెన్ను ఉన్న వాళ్ళు, పెన్ను ఉన్న వాళ్ళు చూడండి. క్యాప్ తీయండి, దాన్ని క్యాప్ తీయండి, క్యాప్ పక్క వాళ్ళకి వేయండి, పెన్ను మీరు పట్టుకోండి. అందరూ పెన్ను చేతిలో ఏది ఉంటే చూపించండి సార్, ఏదన్నా ఒకటి, పెన్నో క్యాపో ఏదో ఒకటి, బస్ టికెటో ఏదో ఒకటి చూపించండి. ఇలా పైకి లేపండి, ఇలా పైకి లేపండి, ఇలా పైకి లేపండి. అమ్మా మొబైల్ వద్దమ్మా, ఇంకా వేరే చూపించండి, ఏదో ఒకటి తీయండి. మీ ఆయన జేబులు చాలా ఉంటాయి, తీయండి, ఏదో ఒకటి తీయండి, తీయండి, వెరీ గుడ్. ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. అమ్మ ఇలాగ పట్టుకోవాలి అందరు కూడా. ఇది గతం, మీ చేతిలో ఉంది గతం. గతంలో మీ నాన్నగారు తిట్టింది, మీ అమ్మగారు తిట్టింది, మీ సార్ తిట్టింది, మీ పెద్దవాళ్ళు ఒక మాట అన్నది, ఎవరో ఒకటి పనికిరాని మాటలు అన్నవి, వాళ్ళన్నది వీళ్ళన్నది. ఇలా పట్టుకొని పైకే ఇలా పట్టుకోండి. ఎవరో మాట అన్నది, ఇలా పట్టుకున్నారు, ఇలా పట్టుకున్నారు, ఇలా పట్టుకున్నారు, ఇలా పట్టుకున్నారు, ఇలా పట్టుకున్నారు, ఇలాగ పట్టుకోండి, ఇలాగ పట్టుకోండి. ఏమైతుంది? లేపండి. ఏమైతుంది? మీరు పట్టుకున్నది నిజంగా బరువుగా ఉందా? బరువు లేని దాన్ని పట్టుకుంటూనే 5 నిమిషాలకు బరువు అవుతుంది కదా. పనికి రాని మాటలకు కూడా మీరు బరువు తీసుకుంటే బరువు అవుతుంది. అర్థం లేని మాటలకు అర్థం తీసుకుంటే అనర్థమైతుంది. బరువును దింపండి, స్వేచ్ఛగా ఉండండి. నీ సంగతి చూస్తా. ఏం చూస్తావు? నీ సంగతి ఓ సినిమా యాక్టర్ ఇలా కొట్టుకుంటాడు, నాకు పేరు తెలియదు. నాకు తెలుసును, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ. బాస్ వినండి, వాట్ ఈస్ దట్ యువర్ అచీవ్ విత్ ది పాస్ట్? సంథింగ్ ఇస్ దేర్, యువర్ హోల్డింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం మానేశారు, మీ చుట్టాలతో మాట్లాడడం మానేశారు, అన్నదమ్ములతో మాట్లాడని వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కా చెల్లెలతో మాట్లాడని వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఫ్రెండ్స్తో మాట్లాడడం అని ఎంతో మంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఏదో ఒక అనర్థమైన అపార్థమైన మాట వినడం తర్వాత మీరు స్టార్ట్ చేశారు. బాస్, let me start now. Anyone, can you volunteer yourself that if you stop talking to someone, ఎవరిదైనా మాటలు మానేసిన వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరన్నా మాటలు మానేసే వాళ్ళు? పెళ్ళైందా? కాలే, పెళ్ళైన వాళ్ళు చూసుకుందాం, కొద్దిగా పెళ్ళైన వాళ్ళు తీసుకుందాం. ఎవరైనా మాటలు మానేసే వాళ్ళు? వీళ్ళు ఉన్నా కానీ చెప్పరు, ఎందుకంటే ఇంతమంది ముందు ఏమవుతుందో అని. రైట్, ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? అమ్మాయిలు తల్లి మాటలు మానేసే వాళ్ళు ఎవరున్నారా? స్నేహితులతో కానీ ఫ్రెండ్స్తో కానీ, అంటే రెండు ఒకటే, అమ్మతో కానీ అత్తమ్మతో కానీ మీ తోటి కోటలతో కానీ, తోటి కోటల కంటే ఎక్కువ ఆడపడుచుతో కానీ ఎవరైనా మాటలు మానేసి ఉన్నారా? నా క్లాసులో చేయలేబట్టిన వాళ్ళకు దరిద్రం పోతుంది, జీవితాంతం ఆనందంగా ఉంటారు. ఆ లోపల దాచిపెట్టుకున్న వాళ్ళు వైరస్ లాగా ఉంటుంది, హైదరాబాద్ ట్యాంక్ బండ్లో వాటర్ లాగా ఉంటారు. చేయలేబట్టిన వాళ్ళు ఇక్కడ పక్కనున్న గోదావరి నీళ్లు ప్రవహిస్తున్న నీళ్ళలాగా స్వచ్ఛంగా ఉంటారు. చెప్పండి ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఎస్, ఎవరైనా ఉన్నారా? బాబు పెళ్ళైందా? చిన్న పిల్లలు వద్దునా? ఐ వాంట్ సమ్వన్ హూ స్టాప్ టాకింగ్ టు సమ్వన్. ఎస్ మ్యామ్, విల్ యూ వాలంటీర్? జస్ట్ సెండ్ మైక్ పంప్, అక్కడ మైక్ పంప్. ఓకే,
మైక్ ఇవ్వండి అమ్మకు. అమ్మ ఏమనుకోక తల్లి, మాట్లాడడం. ఓకే ఎవ్రీబడి, వారు మాట్లాడేది దయచేసి పర్సనల్గా తీసుకోకండి. లెట్ అర్ టాక్. అమ్మ డోంట్ వరీ, ఏం కాదు. పక్క ఎందుకు చెప్తావే అని చెప్పుకుంటుంది. ఇలా ఉంటుందండి. చెప్తాలి. వాట్స్ యువర్ నేమ్? దివ్య సాహితి సార్. అమ్మా దివ్య సాహితి సార్. దివ్య సాహితి, బాగుంది 2 పేర్లు. ఓకే టెల్ మీ అమ్మా, ఎవరితో మాట్లాడడం మానేశావు? ఫ్రెండ్తో సార్. ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ సార్. ఏది ఉన్నది చెప్తుంది, మీరు నమ్మదు తప్పదు కదా. ఓకే బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ అంటే ఎవరు? అబ్బాయి. ఫ్రెండ్ అంటే స్నేహితుడు, అటు తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్ అదే మీనింగ్ ఏం కాదు. ఓకే డన్, ఐఎమ్ విత్ యూ. టెల్ మీ, ఎందుకోసం మాట్లాడడం మానేశావు అనేది నేను అడిగే ముందు అమ్మాయి పేరు చెప్పగలవా? సార్ అమ్మాయి పేరు చెప్పగలవా? ఎవరితో మాట్లాడడం మానేశావా చెప్తలే. ప్రియా సార్. ఆమె ఫోన్ నెంబర్ ఉందా నీ మొబైల్లో? ఉంది సార్. ఇంకా ఉంది. చూడండి, మాట్లాడడం మానేసినా సరే అమ్మాయి పేరు గుర్తుంది, అమ్మాయి మొబైల్ నెంబర్ ఈ మొబైల్లో ఉందంటే అమ్మాయిని ఈ అమ్మాయి ఇష్టపడుతున్నట్టే కదా. గుడ్, దట్స్ నెంబర్ 1. కానీ ఎందుకు స్టార్ట్ అయిందో చెప్తల్లి. వాట్ ఇస్ ద రీజన్? వాట్ కుడ్ ది రీజన్? ఏమైంది? ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి కొంచెం బ్యాడ్ ఫ్రెండ్స్ ని వదిలేయడం అయింది. బ్యాడ్ ఫ్రెండ్స్ తో చేసింది కాబట్టి నువ్వు బ్యాడ్ కాకుండా దూరం ఉన్నావు. మళ్ళీ మొబైల్ ఫోన్ ఎందుకు పెట్టుకున్నామ్మా? అది ఉంటది కదా సార్, ఒకప్పుడు ఫ్రెండ్ ఉంటుంది కదా సార్, చెప్పండి కూడా. ఓకే ఉంటుంది కదా సార్. ఓకే మీ ఫ్రెండ్ కాబట్టి ఉన్నది. మళ్ళీ మీతో మాట్లాడడం మానేసినప్పుడు ఫోన్ నెంబర్ ఎందుకు ఉండాలి? ఫస్ట్ నేను తన్ని మార్చడానికి ట్రై చేశాను సార్, మారలేదని చెప్పి మాట్లాడడం మానేశాను సార్. కానీ మొబైల్ నెంబర్ మాత్రం పెట్టుకున్నావు. అంతే సార్. అంటే ఎప్పుడైనా మారితే ఫ్రెండ్షిప్ చేద్దామని సార్. ఎప్పుడైనా తను మారితే ఫ్రెండ్షిప్ మళ్ళీ కంటిన్యూ చేద్దామని సార్. కదా. ఇప్పుడు అమ్మాయి నీకు పేరు గుర్తుంది, అమ్మాయి ఫోన్ నెంబర్ గుర్తుంది, కళ్ళు మూసుకుంటే అమ్మాయి కూడా గుర్తొస్తుంది. సార్ నో, అమ్మాయితో మాట్లాడకపోవడం వల్ల చూడండి, ఇక్కడ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. మీ చుట్టాలతో, బంధువులతో, అన్నదమ్ములతో కొంతమంది దరిద్రులు అమ్మ నాన్నతో మాట్లాడరండి. అమ్మ నాన్నతో ఆ మాట ఎందుకు మాట్లాడంటే, అమ్మ నాన్న ఏదైనా చేస్తే అమ్మ నాన్నతో మాటలు మానేస్తారా? ఏదో అంటారు, మాటలు మానేస్తారు. నేను నాన్నతో మాట్లాడు, అమ్మతో మాట్లాడు. వాట్ ఈస్ ద నాన్ సెన్స్? సాయంత్రం చెప్తారు వాళ్ళ సంగతి మొత్తం. ఇప్పుడు నేను చెప్పండమ్మా, అమ్మాయితో మాటలు మానేయడం వల్ల నీ మనసులో ఏదైనా కొద్దిగా బాధ ఉందా లేదా? స్టార్టింగ్ ఉండేది సార్, ఇప్పుడు అలవాటైంది. ఇప్పుడు అలవాటైంది. ఈ రోజు అమ్మాయి ఇక్కడికి వచ్చింది అనుకో, ఇక్కడికి వచ్చి మేము నిలబడ్డది, ఏమైతే చెప్పమ్మా? నువ్వు అప్సెట్ అవుతావా? అమ్మాయి ఇక్కడికి వచ్చింది, హాల్లోకి వచ్చింది, మీ ముందు నిలబడ్డది, నువ్వు అప్సెట్ అవుతావా? అమ్మాయి అప్సెట్ అవుతుందా? అమ్మాయి అప్సెట్ అవుతుంది అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ ఎవరు అప్సెట్ అవుతారు అమ్మాయిని చూడగానే? చెప్తాలే, నేను అనుకుంటాను సార్. ఆమె ఏమన్నా కానీ నీ మనసులో ఏమనిపిస్తుంది చెప్పండి? తన్ని మార్చలేకపోయానని ఒక బాధ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయితో నువ్వు బాధపడాల్సిన అవసరం ఉందా? లేదు సార్. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ప్రపంచాన్ని మార్చగలిగాడా? గట్టిగా. రాముడు మార్చగలిగాడా? జీసస్ మార్చగలిగాడా? అల్లా మార్చగలిగాడా? నువ్వేం పెద్ద అంతకంటే గొప్పదానిగా? లేదు సార్, అందుకే వదిలేసాను సార్. వదిలేసావు కదా. వదిలేసినప్పుడు మాట్లాడడం ఎందుకు మానేశావు? నువ్వు ఎలాగూ మార్చలేవు కదా. మాట్లాడడం మానేస్తే ప్రాబ్లం నీకా అమ్మాయికా? నాకు ప్రాబ్లం లేదు సార్, తనకి ప్రాబ్లం. ఇప్పుడు ఏం చెప్పావు ఇంత ముందు? సార్ అప్సెట్ అవుతా అని చెప్పావు కదా. అంటే మరి ఇట్లా ఎదురుగా వచ్చి నుంచి అంటే చాలా రోజుల తర్వాత అనిపిస్తుంది కదా సార్. అనిపిస్తుంది కదా. ఎందుకు ఆ టెన్షన్, ఎందుకు ఆ ప్రాబ్లం? ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ ది. ఇప్పుడు అమ్మాయికి ఫోన్ చెయ్యి. చెయ్యనా సార్? చెయ్యి. ఏం పేరు అమ్మాయి పేరు? ప్రియా సార్. లౌడ్ స్పీకర్ పెట్టు, చెయ్యి. చేసి ఏం మాట్లాడాను సార్? నేను చెప్తాను బాస్. షీఈస్ వెరీ కరేజియస్ గర్ల్. ఇక్కడ ఎంతో మంది లోపల మురికి పెట్టుకొని బతుకుతున్నారు. మురికి ఉంది లోపల, దరిద్రం ఉంది లోపల. ఓపెన్ అప్ కావాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, దిస్ లైఫ్ ఈజ్ షార్ట్. ఈ జీవితంలో ప్రేమించడానికి సమయం లేదు బాస్, ద్వేషించడానికి సమయం ఎక్కడిది బాస్? ఎక్కడిది సమయం? ఆ ఉన్న చిన్న జీవితంలో ఎందుకు మాట్లాడేం చెప్తా తెలుసా? ఎలా ఉన్నావురా అని అడుగు. అమ్మా కలవట్టేదా ఫోను? నేను లేకుండా నా ఫోన్ ఇస్తా, దాంట్లో లౌడ్ స్పీకర్ బాగా వస్తుంది. కలిసి ఏం మాట్లాడదు తెలుసా? అమ్మా నీ పర్సనల్ విషయమా? నేను మాట్లాడుతాను. నేను మాట్లాడితే నీకు హ్యాపీయా, అమ్మాయికి హ్యాపీయా? అమ్మాయి హ్యాపీ వదిలిపెట్టండి, అమ్మాయి బాధ వదిలిపెట్టండి. మీరు క్లియర్ అవుతుంది కదా. పెన్ను దింపానంటే కదా, పెన్ను క్యాప్ దింపినట్టే కదా. తర్వాత మాట్లాడండి, హ్యాపీగా ఉండండి, కలిసి స్మైల్ ఇవ్వండి, పన్నుంటే వెళ్ళిపోండి. వదిలేసా? వదిలే స్టార్ట్ చేయి. మాట్లాడు. ఎలా ఉన్నావురా అని అడగ.
హాయ్. ఏం మాట్లాడాలి సార్? ఏం మాట్లాడతావు నీ ఇష్టం. సో ఫ్రెండ్స్, ఈ అమ్మాయిని కంట్రీ ఏముందో మా గురువు గారు ఎండమూరి గారు జస్ట్ లివింగ్ దిస్ హాల్. లెట్స్ ఆల్ క్లాప్ టు ఎండమూరి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కలపమ్మా, ఫోన్ కలుపు. సరే కూర్చోలే, ఈ అమ్మాయి టెన్షన్ పడుతుంది. టెన్షన్ పడుతున్నావు కదా? లేదు సార్, లేదా? కలుపు. నెంబర్ దొరకలేదు సార్. నంబర్ దొరకలేదా? ఇవన్నీ లేదు సార్, నిజంగా చూస్తా. బాస్, నేను మళ్ళీ చెప్తున్నాను. అమ్మ కూర్చొని సెర్చ్ చేయండి. మళ్ళీ అడుగుతాను, కూర్చొని సెర్చ్ చేయి. మీరు ఎవరైనా సరే మీ ఎగ్జామ్లో ఫెయిల్ కావడానికి, లైఫ్లో ఎన్నో విషయాలు ఇబ్బంది పడడానికి కారణం ఏంటి తెలుసా? యు స్టాప్ టాకింగ్ టు సమ్వన్. ఏం మాట్లాడాలి సార్? ఏం మాట్లాడాలి? ఏయ్, ఎలా ఉన్నావురా? ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ. హే, హౌ ఆర్ యూ నాన్న? ఏమంటావు అంటే పేరు పెట్టి పిలువు. ఎలా ఉన్నావు అడిగా. లౌడ్ స్పీకర్ పెట్టా. ఏం కాదు. అమ్మ కూర్చో తల్లి. రైట్. బోర్ కొడుతుంది. మళ్ళీ కొడుతున్నాం. ఫ్రెండ్తో మాట్లాడడానికి వెళ్తుంటున్నాను ఇప్పుడే. కలవకుంటే వదిలిపెట్టమ్మా. సూపర్ సాంగ్. హలో ప్రియా. దివ్య చెప్పు. ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు? బానే అన్నా. ఎప్పుడు కలుద్దాం? ఎప్పుడు కలుద్దాం? అదేంటి సడన్ గా కాల్ చేసా? ఎప్పుడు లేండి. ఐ లవ్ యూ. నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నేను మర్చిపోలేకపోతున్నాను ప్రియా. పక్క నుంచి గైడెన్స్ బాగా ఇస్తున్నారు ఎవరో మరి. ఆ? గైడెన్స్ బాగుంది, పక్క నుంచి ఎవరో వస్తుంది. గైడెన్స్ బాగుంది, పక్కన నుంచి ఎవరు అని అడుగు. ఓకే. సో నువ్వు కూడా రా క్లాస్ కని పిలువు. మా సార్ క్లాస్ కరమని చెప్పు. సరే, ఎవడాడంటాడు. ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ కాల్ యూ లేటర్ అని పెట్టేసి. సరే, మళ్ళీ మాట్లాడితే. ఓకే, ఇప్పుడు చెప్పమ్మా. ఆర్ యూ హ్యాపీ? బాస్, ఈ చిన్న అమ్మాయి బంగారు తల్లి చిన్న కరేజ్ స్టెప్ తీసుకుంది బాస్. ఈ కరేజ్ స్టెప్తో కూర్చోరన్నా అందరు చెప్పకుండా అమ్మాయికి. ఈ కరేజ్ స్టెప్తోనే నౌ షీ క్లియర్డ్ ఆఫ్ సమ్ క్లియరెన్స్ గాన్. ఆ లోపల పెట్టుకుంటారు మురికి మన సంగతి చూస్తావు. ఏం సంగతి చూస్తావు బాస్? నువ్వు బతికేదే 100 ఏళ్ళు, భగవంతుడు ఇచ్చింది 100 ఏళ్ళు, అందులో పడుకునేది 30 ఏళ్ళు. యాక్చువల్గా నువ్వు జీవించేది 60 ఏళ్ళు. 60 ఏళ్ళలో 30 ఏళ్ళు పడుకుంటావు, 8 ఏళ్ళు ట్రావెల్ చేస్తావు, 8 ఏళ్ళు స్కూల్కి వెళ్తావు, 8 ఏళ్ళు పని చేస్తావు, 6 ఏళ్ళు టీవీ చూస్తావు, 4 ఏళ్ళు చాటింగ్ చేస్తావు. నీకు మిగిలింది 10 ఏళ్ళే. 10 ఏళ్లలో నీకున్న వయసు ఇప్పుడు 50 అంటే ఇంకా నువ్వు బతికేది 2 ఏళ్ళే. ఈ 2 ఏళ్లలో టెన్షన్స్ ఎందుకు, కోపం ఎందుకు, పగ ఎందుకు, ప్రతీకారం ఎందుకు? ఎక్స్క్యూజ్ ఎవ్రీబడి, ఫర్గివ్ ఎవ్రీబడి, లవ్ ఎవ్రీబడి, బీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఈ ప్రపంచం మీదకి వచ్చేందుకు ప్రేమించడం నేర్చుకోండి బాస్. ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి, కానీ మీరు మాత్రము మాట్లాడము మానేయండి. వాళ్ళతో మాట్లాడండి, మీ దగ్గర ఉండండి. ఇక్కడ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళంటే పాకెట్ నుంచి ఓడిపోయింది కాదు, ఎవరో మీ ఫ్రెండ్కి ఇచ్చి తిరిగి రాబట్టుకున్న వాళ్ళు. మొత్తం హాల్లో పట్టాలి. నాకు తెలుసు వీళ్ళందరూ అన్ని తెచ్చుకురా సార్, మీరు డబ్బులు తెచ్చుకురా. ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఓకే, మీ ఫ్రెండ్కో ఎవరికో డబ్బులు ఇచ్చారు, ఎస్ ఆర్ నో? డబ్బులు ఇస్తే 100% తిరిగి ఇచ్చాడా? ఇవ్వలే. కానీ ఎలా మాట్లాడే ఫస్ట్ డే తెలుసా? నువ్వురా దేవుడివిరా, నిజం చెప్తున్నాను, రాజమండ్రిలో నువ్వు ఉన్నప్పటికీ రాజమండ్రి ఇంత బాగుందిరా. అసలు ఆ బ్రిడ్జ్ 3వ బ్రిడ్జ్ రావడానికి కారణం నువ్వేరా. అసలు ఇంత హ్యాపీ ఉండడానికి కారణం నువ్వేరా. ఏం లేదురా, ఒక్క 2,000 అంటాడు. ఆ 2,000 టైంకి ఇచ్చేస్తాడు. నువ్వు మంచి బ్రాండ్ సంపాదించుకుంటాడు, తర్వాత 20,000 తీసుకుంటాడు, టైంకి ఇస్తాడు, 2 లక్షలు తీసుకుంటాడు, కనపడు. ఇంకా ఇలాంటి అనుభవాలు ఎవరికైనా జరిగినాయా? చేయలేబట్టండి. చాలా మంది చేయలేబడతలేరు. కారణం ఏంటంటే ఇక్కడ పోగొట్టుకున్న వాళ్ళు బయటపడతారని భయం. ఈ కారణం ఏంటి తెలుసా? యూ లాస్ట్ మనీ అండ్ యూ లాస్ట్ ఎ ఫ్రెండ్. ఒక్క తప్పుకు 2 పనిష్మెంట్లు ఎందుకు? ఒక తప్పు ఒకటే. ఏంటి? నువ్వు డబ్బు ఇవ్వడం తప్పు. నువ్వు డబ్బు సహాయం కోసం ఇచ్చావా? బాగా వినండి, సహాయం కోసం ఇచ్చావా, అప్పిచ్చావా? గట్టి చెప్పాలి, నాకు సౌండ్ రావాలి బాస్. సహాయం చేశావా, అప్పిచ్చావా? సహాయం అన్న వాళ్ళు చేయబట్టండి. సహాయం అంటే తిరిగి ఆశించని సహాయం అంటారు. సహాయం అంటే తిరిగి ఆశించని సహాయం అంటారు బాస్. మీ అన్నయ్య గారికో, తమ్ముడు గారికో, ఎవరికో బాంబడుతుంటాడు, వాడికి నో లేరు, ఇంపాసిబుల్.
ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అడిగితే నేను బతికే ఉన్నాను కదా, అప్పుడే అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ అయింది, రిలేషన్షిప్ అయింది, మనీ పోయింది.